ఈరోజు మనం ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్స్యూరెన్స్ గురించి నేర్చుకుందాం. ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్స్యూరెన్స్‌లో మనం కంప్యూటర్స్, మెడికల్ ఎక్విప్‌మెంట్, డేటా ప్రాసెసింగ్ ఎక్విప్‌మెంట్ లాంటి అన్ని ఎలక్ట్రానిక్ మిషనరీ మీద మనం ఇన్స్యూరెన్స్ ఇవ్వగలుగుతాం. అవే కాకుండా వాటితో పాటు ఉండే వాటి పెరిఫెరల్స్ అంటే యూపీఎస్‌లు, కీబోర్డ్‌లు అలాంటివి. వాటితో పాటు ఆక్సిలరీ ఎక్విప్‌మెంట్ అంటే వాటికి కావాల్సిన ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్, లేకపోతే వోల్టేజ్ స్టెబిలైజింగ్ సిస్టమ్స్ అవి కూడా మనం ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్స్యూరెన్స్‌లో కవర్ చేయొచ్చు. కానీ మనం పోర్టబుల్ ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్‌ని కవర్ చేయలేం. అంటే పోర్టబుల్ అంటే ఒక చోటు నుంచి ఒక చోటికి మూవ్ చేయగలిగేవి. ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్ అలాంటివి మనం ఇందులో కవర్ చేయలేము. సో కవరేజెస్ ఏంటి? కవరేజెస్ ఏంటి అంటే ఇది ఆల్ రిస్క్ పాలిసీ. అంటే ఏంటంటే ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్ ఎక్సెప్ట్ మనం ఎక్స్‌క్లూజన్స్‌లో పేర్కొన్న కొన్ని మాత్రమే కవర్ అవ్వవు. సో మన ఫోకస్ ఏం కవర్ అవ్వవు అనే దాని మీద ఉండాలి. సో ఏం కవర్ అవ్వవు అంటే మొదటిది పొలిటికల్ రిస్క్. అంటే ఏంటంటే స్ట్రైక్స్, రయోట్స్ అలాంటివి. రెండోది విల్‌ఫుల్ నెగ్లిజెన్స్, విల్‌ఫుల్ యాక్ట్ కావాలని పగలగొట్టడం, కావాలని పాడు చేయడము, లేకపోతే దాన్ని పట్టించుకోకపోవడం అలాంటివి. 3 సెసెషన్ ఆఫ్ వర్క్ అంటే ఆ మెషిన్‌ని వాళ్ళు వాడట్లేదు, పని చేయట్లేదు, పక్కన పెట్టేశారు. మూడోది నెక్స్ట్‌ది లాస్ ఫాలింగ్ అండర్ మెయింటెనెన్స్ అగ్రీమెంట్. అంటే వాళ్ళకి మెయింటెనెన్స్ అగ్రీమెంట్ కాంట్రాక్ట్ ఉండి దానిలో పే అయ్యేవి మనం ఇన్స్యూరెన్స్‌లో పే చేయమనమాట. నెక్స్ట్ ప్రెషర్ వేవ్స్ అంటే రాకెట్స్ లాంటివి వెళ్ళినప్పుడు ఆ ప్రెషర్ వేవ్స్ నుంచి దానివల్ల డ్యామేజ్ జరిగితే గనక అది మనం పే చేయము. దాంతో పాటు కన్స్యూమబుల్స్ అంటే లూబ్రికెంట్స్, ఫ్యూయల్స్, కెమికల్స్ లాంటివి మనం కవర్ చేయము. దాంతో పాటు యాస్థెటిక్స్ అంటే ఎస్థెటిక్స్ అంటే గీతలు పడ్డాయనో, రంగులు పోయాయనో అలాంటివి కూడా మనం కవర్ చేయము. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ అంటే దాని మెయింటెనెన్స్ కావాల్సిన ఖర్చులు ఇన్స్యూరెన్స్‌లో పే అవ్వవు. దాంతోటి ఫంక్షనల్ ఫెయిల్యూర్స్ అంటే అది పని చేయట్లేదు. ఎందుకు పని చేయట్లేదు? పని చేయట్లేదు అంతే. అలా అంటే మనం పే చేయలేము. ఏదైనా యాక్సిడెంటల్ డ్యామేజ్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ లాస్ ఆఫ్ ఎక్స్‌పెండబుల్ డివైసెస్ అంటే బల్బ్స్, చైన్స్, బెల్ట్స్ ఇలాంటివి కూడా మనం ఇన్స్యూరెన్స్‌లో పే చేయమన్నమాట. సో నెక్స్ట్ సమ్ ఇన్స్యూర్డ్ ఎంత తీసుకోవాలి? సమ్ ఇన్స్యూర్డ్ ఎంత తీసుకోవాలంటే న్యూ రీప్లేస్‌మెంట్ వాల్యూ అంటే అలాంటి మెషిన్ ఈరోజు కొత్తది కొనాలంటే ఎంత అవుతుందో అంతకి ఇన్స్యూరెన్స్ చేసుకోవాలన్నమాట. సో దాంతో పాటు కస్టమ్స్ డ్యూటీ అంటే ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు గవర్నమెంట్‌కి పే చేయాల్సిన డ్యూటీ. దాంతో పాటు ట్రేడ్ చార్జెస్ అంటే ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్. దాంతో పాటు ఎరెక్షన్ చార్జెస్ అది తీసుకొచ్చిన తర్వాత ఇన్‌స్టాల్ చేయడానికి అయ్యే ఖర్చు. ఇవన్నీ కావాలంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇంక్లూడ్ చేసుకుంటే రేపు టోటల్ లాస్ అయిన రోజున అవి పే అవుతాయి. ఇంక్లూడ్ చేసుకోకపోతే టోటల్ లాస్ అయినా గాని అవి పే అవ్వవు. సో కస్టమర్ భరించాల్సి ఉంటుంది. సో దీంతో పాటు సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ లాంటివి అవి కూడా ఇన్స్యూర్డ్ కావాలంటే కవర్ చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ కవర్ చేసుకోకపోయినా సిస్టమ్ న్యూ రీప్లేస్‌మెంట్ వాల్యూ కంటే తక్కువ కనుక ఇన్స్యూరెన్స్ తీసుకుంటే అండర్ ఇన్స్యూరెన్స్ అప్లై చేస్తాం. అంటే రేపు క్లెయిమ్ అయిన రోజున మనం 100% క్లెయిమ్ పే చెయ్యము. ఓన్లీ ఎంత పర్సెంట్ అయితే అతను ఇన్స్యూరెన్స్ చేసుకున్నాడో అంత పర్సెంట్‌కి మనం ఇన్స్యూరెన్స్ పే చేస్తాము. సో ఇండెమ్నిటీ బేసిస్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటే రేపు క్లెయిమ్ అయితే గనక మనం ఎంత పే చేస్తాము అనేది క్వశ్చన్. పార్షియల్ లాస్ క్లెయిమ్ అయితే గనక ఎంతైతే రిపేర్ ఖర్చు అవుతుందో ఆ రిపేర్ ఖర్చు అంతా పే చేస్తాము. దాంతో పాటుగా పార్ట్స్ ఏవైనా రీప్లేస్ చేస్తే ఆ పార్ట్స్ గనక లిమిటెడ్ లైఫ్ పార్ట్స్ అయితే గనక ఆ లిమిటెడ్ లైఫ్ పార్ట్స్‌కి మనం డిప్రిసియేషన్ కట్ చేస్తాము. లిమిటెడ్ లైఫ్ పార్ట్స్ కాకపోతే గనక వాటికి డిప్రిసియేషన్ కూడా కట్ చేయకుండా పూర్తిగా మనం క్లెయిమ్ పే చేస్తాము. సో ఇది పార్షియల్ లాస్ క్లెయిమ్ సంగతి. అదే గనక టోటల్ లాస్ క్లెయిమ్ సంగతి అయితే గనక న్యూ రీప్లేస్‌మెంట్ వాల్యూకు సమ్ ఇన్స్యూర్డ్ అయినప్పటికి కూడా మనం ఏం పే చేస్తామంటే యాక్సిడెంట్‌కి ముందు ఆ మెషిన్ వాల్యూ ఎంత అంటే డెప్రిషియేటెడ్ వాల్యూ డెప్రిసియేషన్ కట్ చేసి మాత్రమే మనం టోటల్ లాస్ అయిన రోజున క్లెయిమ్ పే చేస్తాము. ఇది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఇందులో ఏమేం కవరేజెస్ ఉన్నాయి. సో 3 సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఫస్ట్ సెక్షన్ గురించి. రెండో సెక్షన్‌లో ఏం కవర్ చేయొచ్చంటే ఎక్స్‌టర్నల్ డేటా మీడియా అండ్ కాస్ట్ ఆఫ్ రెస్టరేషన్ ఆఫ్ డేటా. అంటే ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్‌తో పాటు వాటికి సంబంధించిన డ్రైవ్స్ ఉంటాయి. డిస్క్‌లు అంటే మెమరీ డివైసెస్. సో ఆ మెమరీ డివైసెస్ కూడా అడిషనల్‌గా కావాలంటే సెక్షన్ 2లో కవర్ చేసుకోవచ్చు. వాటితో పాటుగా అందులో ఉన్న డేటాని మళ్ళీ రిట్రీవ్ చేయాలంటే యాక్సిడెంట్ అయ్యి ఆ డివైస్ లాస్ అయింది డేటా డివైస్. దాంతో పాటు దానిలో ఉన్న డేటాని మళ్ళీ రిట్రీవ్ చేయడానికి నాకు ఖర్చు అవుతుంది అనుకున్నప్పుడు ఆ రిట్రీవ్ చేయడానికి ఖర్చు ఎంత అవుతుందో అది కూడా అతను ఇన్స్యూరెన్స్ చేసుకోవచ్చు. కానీ ఆ రిట్రీవ్ చేయడానికి కావాల్సిన ఖర్చు ఎప్పుడు పేయబుల్ అవుతుందంటే ఓన్లీ బ్యాకప్ సిస్టమ్ బ్యాకప్ ఉంది అతని దగ్గర. ఆ బ్యాకప్ నుంచి రికవర్ చేసుకోవడానికి మాత్రమే మనం క్లెయిమ్ పే చేస్తాము. సో మూడోది ఇంక్రీజ్డ్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్. ఇంక్రీజ్డ్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్ అంటే ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ ఎక్విప్‌మెంట్ ఉంటాయి. సో ఆ ఎక్విప్‌మెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎప్పుడైతే క్లెయిమ్ అయ్యి ఎలక్ట్రానిక్ డివైసెస్ ఎప్పుడైతే పాడైపోతాయో, సో ఆ డేటా ప్రాసెసింగ్‌కి వాళ్ళు రీప్లేస్‌మెంట్‌కి అద్దెకి ఏదైనా మెషిన్ తెచ్చుకొని, ఆ డేటా ప్రాసెసింగ్ గనక చేస్తే, సో దానికి కావాల్సిన ఏదైతే ఎక్స్‌ట్రా అమౌంట్ అవుతుందో అది మనం పే చేస్తాం. కానీ దానికి సమ్ ఇన్స్యూర్డ్ గంటకింత, వారానికి ఇన్ని గంటలు అనే బేసిస్ మీద ముందే ఇన్స్యూర్డ్ సెలెక్ట్ చేసుకొని ఉండాలి. సో ఇది ఇన్స్యూర్డ్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్. దీంతో పాటుగా కొన్ని యాడ్ ఆన్స్ కూడా ఉన్నాయి. యాడ్ ఆన్స్‌లో మొదటిది ఎయిర్ ఫ్రైట్. అంటే లాస్ అయిన రోజున విమానంలో
నేను ఆ స్పేర్ పార్ట్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. సో దట్ నాకు తొందరగా ఆ స్పేర్ పార్ట్ దొరుకుతుంది. తొందరగా నేను పని మొదలుపెట్టుకోగలుగుతాను అనుకున్నప్పుడు, ఆ ఎయిర్ ఫ్రైట్‌కి ఎంతైతే అడిషనల్‌గా ఖర్చవుతుందో, అంటే షిప్ ద్వారా తీసుకొస్తే అయ్యే ఖర్చు ఆటోమేటిక్‌గా కవర్ అవుతుంది. అడిషనల్‌గా విమానం ద్వారా తీసుకురావాలనుకున్నప్పుడు, ఆ ఎక్స్‌ట్రా ఖర్చు మాత్రం ఎయిర్ ఫ్రైట్‌లో కవర్ అవుతుంది. దాంతో పాటు అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ. అంటే మెషిన్ కొన్న రోజు కస్టమ్స్ డ్యూటీ ఎంత? క్లెయిమ్ అయిన రోజు కస్టమ్స్ డ్యూటీ ఎంత? ఆ డిఫరెన్స్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఒకవేళ పెరిగితే గనక, ఆ అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ గూడా ఇన్స్యూరెన్స్ కంపెనీ భరిస్తుంది. దాంతో పాటు ఎక్స్‌పెడిటింగ్ చార్జెస్, అంటే నాకు క్లెయిమ్ అయిన రోజున ఆ పార్ట్ ఫాస్ట్‌గా నేను తెచ్చుకోవడానికి ఏదైనా అడిషనల్ ఖర్చు పెట్టాల్సొస్తే, ఆ అడిషనల్ ఖర్చు గూడా ఈ ఎక్స్‌పెడిటింగ్ చార్జెస్ అనే యాడ్ ఆన్‌లో పే చేస్తాం. దాంతో పాటు ఎస్కలేషన్ 25% వరకు మనం ఎస్కలేషన్ కవర్ గూడా ఇవ్వగలుగుతాం. నెక్స్ట్ ఓనర్ సరౌండింగ్ ప్రాపర్టీ, అంటే ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంటే కాకుండా ఆ చుట్టుపక్కల ఏదైతే సరౌండింగ్ ప్రాపర్టీ ఉంటుందో ఓనర్‌ది, అది గూడా అతను కవర్ జేసుకోవచ్చు. దాంతో పాటు టీపీ లయబిలిటీ, అంటే థర్డ్ పార్టీకి ఏదైనా లయబుల్ అయితే లీగల్‌గా, అది గూడా మనం ఇన్స్యూరెన్స్‌లో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు కొన్ని ముఖ్యమైన కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అనేది ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్స్యూరెన్స్‌కి మ్యాండేటరీ. కానీ లోడింగ్ ఎక్స్‌ట్రా ప్రీమియం పే చేస్తానంటే గనక, మనం ఈ మ్యాండేటరీ క్లాజ్‌ని పక్కన పెట్టొచ్చు. కానీ మెడికల్ ఎక్విప్‌మెంట్ కేస్‌లో మాత్రం అలా పక్కన పెట్టడానికి లేదు. మెడికల్ ఎక్విప్‌మెంట్ కేస్‌లో ఖచ్చితంగా యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఉండాలి, మనం ఇన్స్యూరెన్స్ ఇవ్వాలంటే. నెక్స్ట్ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది లాస్ మేకింగ్ పాలిసీ. సో, లాస్ మేకింగ్ కాబట్టి మనం ఓన్లీ దీన్ని మనకి ఎవరైతే ప్రాఫిటబుల్ ప్రీమియం ఇస్తున్నారో కస్టమర్, సో, వాళ్ళకి మాత్రమే మనం ఇది ఆఫర్ చేయాలి. అందరికీ ఆఫర్ చేయకూడదు. ఎవరైతే మనకి ఫైర్ బిజినెస్, వేరే ప్రాఫిటబుల్ బిజినెస్ ఇస్తున్నారో వాళ్ళకి మాత్రమే మనం ఇది ఆఫర్ చేయాలి. సో, ప్రూడెంట్ అండర్ రైటింగ్ గైడ్‌లైన్స్ మనం ఫాలో అయ్యి ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ ఇన్స్యూరెన్స్ పాలిసీలు కూడా మనం ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం.